Very good morning, church. Andarki happy friendship day. Bonara. Wonderful. So, before we move into the Word of God, let's close our eyes and look to the Lord in prayer. Gracious Heavenly Father, we thank you and we praise you for this wonderful morning. Lord, this time we come to your presence, O Lord, with a lot of expectation. We really want to be encouraged, we really want to be revived, we really want to be corrected, we really want to be edified, and we want to be strengthened and built up, O Father. Father, I pray, O Lord, that let it be you and your words alone be spoken here, O Father. Conceal me behind your cross, O Father. Speak to me and speak to us. Speak to the needs of our hearts, O Father. Your word that is spoken, let it never written in void, O Father, but bring forth the fruits in our lives. Father, when you wanted, you even chose a donkey to speak your word, and I humble myself to the station of a donkey. I find myself worthy of nothing, O Father. Please speak to me and speak through me, O Father. We thank you, O Father. అవును ప్రభు నాయన, నువ్వు తలుచుకుంటూ గాడిద ద్వారా కూడా మాట్లాడగలిగే దేవుడు, మా యొక్క గొప్పతనము, మా యొక్క శక్తి ఏమి కాదు కానీ తండ్రి ప్రభు, గాడిద వలె నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుంటుండగా మాతో మాట్లాడము తండ్రి ప్రభు. నీ యొక్క మాటల ద్వారా మేము కట్టుబడుటకు, దిద్దుబడుటకు, బలపరచబడుటకు సహాయం చేసి సిలువు చాటును మరుగుపరిచి తండ్రి ప్రభు, నీ యొక్క వాక్యం ద్వారా తండ్రి ప్రభు పలకబడిన ప్రతి వాక్యము కూడా వ్యర్థముగా తిరిగిపోక తండ్రి ప్రభు, నూరంతుల ఫలము మా జీవితంలో మేము చూచులాగా సహాయం చేయమని కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తునామములో చిన్న ప్రార్థనలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏంటంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వెరీ గుడ్. సో whenever you hear this word called friend, మీరు స్నేహితుడు, ఫ్రెండ్ అనేటటువంటి పదం వినగానే కళ్ళు మూసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకోండి. మీకు స్నేహితుడు, ఫ్రెండ్ అనగానే ఏంటి మీ తలంపులకు వచ్చింది? వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ కమింగ్ అక్రాస్ యువర్ మైండ్ వెన్ యూ హియర్ దిస్ వర్డ్ కాల్డ్ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్షిప్? ఇలా చూడకూడదు, కళ్ళు కంప్లీట్గా మూసుకొని వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ కమింగ్ టు యువర్ మైండ్? చెప్పండి. You can just be yourself. ఇంకా అబ్బా, యేసు ప్రభువే స్నేహితుడు. ఓకే, వాట్ ఎల్స్? One whom we can trust. Okay, but one thing I have noticed, what I have noticed is, as soon as you closed your eyes, మీరు అందరూ కళ్ళు మూసుకోగానే ఫ్రెండ్ అనగానే ఫస్ట్ టైం వచ్చింది తెలుసా, మీ మొహాల మీద ఒక అందమైనటువంటి చిరునవ్వు చిగురించింది. రైట్? when I saw you, కొంతమంది ఎలా చూశారు కానీ when I saw you, what I noticed when I uttered this word called friend or friendship is that there is such a beautiful smile, right, on your faces, right? Why? Because definitely some of you said, right, why that smile and what does the friend mean to us anagane? Because definitely we would have remembered whom we love. ఎవరినైతే మనం ప్రేమించుంటామో వాళ్ళు చక్కగా మన యొక్క ఆలోచనలో కూర్చుంటారు. అండ్ డెఫినెట్లీ మన ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనకు తీర్పు తీర్చరు. దే డోంట్ జడ్జ్. సిస్టర్ చెప్పినట్టు యూ కెన్ జస్ట్ బీ యాజ్ యు ఆర్. ఓకే, మనకు నచ్చినట్లుగా ఎటువంటి బిడియము, ఇబ్బంది లేకుండా కూడా మనము మనలాగా ఉండడానికి అవకాశం ఇచ్చేటటువంటి మనుషులు ఎవరు అంటే మన స్నేహితులు. డెఫినెట్లీ దే విల్ స్టాండ్ బై us through thick and thin. మన కష్టకాలంలో మనతో పాటు మరి మన యొక్క రక్త సంబంధికులు కూడా నిలిచోకపోయినప్పటికీ కూడా, మన బంధువులు కూడా నిలిచోకపోయినప్పటికీ కూడా ఎవరు ఉంటారంటే మనతో పాటు స్నేహితులు. ఇటువంటి అనుభవాలు ఐఎమ్ షూర్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ దీస్, దట్ వెన్ వీఆర్ గోయింగ్ త్రూ థిక్ అండ్ థిన్, డిస్పైట్ అవర్ బ్లడ్ రిలేషన్స్ నాట్ బీయింగ్ దేర్, వీ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్ వేర్ ఆర్ ఫ్రెండ్స్ స్టూడ్ బై us, రైట్? yes or no? Yes. Perfect. And they do good. వాళ్ళు ఎప్పుడు మనకు మంచి చేస్తారు. చేస్తున్నాం కదా అని మళ్ళీ తిరిగి ఎక్స్పెక్ట్ చేస్తారా? నో. ఎటువంటి స్వార్థము కానీ, ఎటువంటి లాభాపేక్ష కానీ, ఎటువంటి రివార్డ్ కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా మంచి స్వచ్ఛమైనటువంటి హృదయంతో మనకు సంపూర్ణంగా నిజంగా మంచి జరగాలని కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరండి? స్నేహితులు, రైట్? సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీవన్ without any expectation, without any caveats, without any reservations, things completely well and good of us, and that one relation is a friend. Now, also understand this. Our parents, probably when we grow old, they definitely grow older, and one day they have to leave us.
When our children, when we grow older, we have to leave them, including our spouse with whom we spend most of our years, also have to depart. But friend is the only person, or friendship is the only relation that stays till the end. గమనించారా? మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన భార్యలు కానీ భర్తలు కానీ ఎవరైనప్పటికీ కూడా మన తోబుట్టులు కానీ మనల్ని వదిలి విడిచిపోయేటటువంటి సమయం ఉంటుంది. మన ఊపిరి అంతం వరకు వాళ్ళు ఉంటారో ఉండరో కూడా చెప్పలేము. కానీ స్నేహితుడు లేదా స్నేహితురాలు అనేవాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా మన ఆఖరి శ్వాస వరకు ఉంటారు. దేవుడే లాంటి సంబంధాన్ని పెట్టాడేమో, రైట్? సో నౌ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్షిప్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ షేపింగ్ అప్. అనగా స్నేహము మనల్ని దిద్దడంలో కానీ మన ఎదుగుదలలో కానీ మన మీద చాలా ప్రభావము చూపించరా? అందుకనే ఇంగ్లీష్లో కొన్ని సామెతలు ఉన్నాయి. ఏమని ఉన్నాయంటే, షో మీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడువో నువ్వెవడో నేను చెప్తా. ఇంకోటి కూడా ఉంటుంది, ఏంటది? ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఓకే. ఇంకొకటి ఏముంటుంది, యు ఆర్ ద సమ్ యావరేజ్ ఆఫ్ యువర్ 5 ఫ్రెండ్స్. అంటే నీ 5 ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అనే వాళ్ళని చూసుకున్నట్లయితే నువ్వు కరెక్ట్గా ఆ 5 మధ్యలోనే ఉంటావు. ఒకసారి ఊహించుకోండి, ఒకసారి కళ్ళు మూసుకోండి, ఎవరు 5 ఫ్రెండ్స్ ఒకసారి రాసుకోండి. నవ్వుతారండి, పక్కన మూసుకోండి. నేను కళ్ళు మూసుకుంటాను, కళ్ళు మాత్రమే మూసుకోమన్నాను. పళ్ళు తెరవచ్చు, నవ్వచ్చు. కొంతమంది పళ్ళు కూడా మూసుకుంటారు. యా, లిస్ట్ డౌన్ హూ ఆర్ దోస్ 5 ఫ్రెండ్స్. ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు 1-2తోనే పెన్ ఆగిపోయింది. నాకు పెద్దగా ఫ్రెండ్స్ లేరు. మా వైఫ్ ఫ్రెండ్స్ కూడా నా ఫ్రెండ్స్ అయిపోయారు వెళ్ళారు. రైట్? రాసుకున్నారా? హ్యావ్ యూ నోటీస్డ్? అండ్ హ్యావ్ యూ ఆల్సో రియలైజ్డ్ దట్ మనందరము కూడా అన్ని రకాలుగా, అంటే కుటుంబ పరంగా కానీ, సొసైటీ స్టేటస్ పరంగా కానీ, ఫినాన్షియల్ రిసోర్సెస్ పరంగా కానీ అన్ని ఆల్మోస్ట్ వాళ్ళతో సమానంగానే ఉంటున్నాం కదా. తక్కువ నుంచి ఎక్కువ వరకు చూసుకొని వాళ్ళతో యావరేజ్ అనేది చేసుకుంటే, రైట్? So very true that we are the sum average of our 5 friends. Have you written those names? Those 5? Put తలుచుకున్నారా 5? Okay. 5. So we are all in similar bandwagon. అంటే ఇంచుమించు ఎప్పుడైతే 5 స్నేహితుల్ని మనము ఊహించుకున్నామో రాసుకున్నామో కూడా మనందరం కూడా ఇంచుమించు వారిలానే ఉన్నాం. Sometimes we are so influenced that we speak like them, we act like them, we buy similar car, we try to buy a house in similar society. Their furniture చూస్తాం, we will try to replicate the same furniture. Yes or no? వాళ్ళ పిల్లలు ఏ స్కూల్కి వెళ్తున్నారు, మనం కూడా అదే స్కూల్కి పంపిద్దాం. ఏ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటున్నారు, మనం కూడా అదే ఇన్స్ట్రుమెంట్స్ నేర్పిద్దాం. ఎస్ ఆర్ నో? వాడికి చికెన్ ఇష్టం అయితే మనకి చికెన్ ఇష్టం సాధారణంగా, రైట్? సో while we continue to cherish those friends and those friendships, let's look to one verse in the book of Bible. The Gospel of John chapter 15 verses 14 to 15. ఇలా మనము స్నేహం గురించి మాట్లాడుకుంటూ ఆనందిస్తూ ఉండగా యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చదువుకుందాం. తెలుగు మైక్ కుమారి సిస్టర్ కి Sam, if somebody is there can give, it will be great. So I will read it here. You are my friends if you do what I command. I no longer call you servants because a servant does not know his master's business. Instead, I have called you friends, for everything that I learned from my father I have made known to you. చదవండి సిస్టర్ తెలుగులో. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులమని పిలవక స్నేహితులను పిలుచుచున్నాను. ఓకే, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుచుచున్నాను అని ఎవరు పలికిన మాట ఇది? యేసు ప్రభు పలికినట్టు మాట, రైట్? Here Jesus calls us as friend. Now I want to ask one question, right? Have you written those names, 5 names? Has anyone written the name of Jesus as your friend? Yes.
Yes? Great. If you have written Jesus as your friend, great. నేను ఆలోచించినప్పుడు అయితే నేను రాయలేదు. Let me be very honest. సాధారణంగా ఈ యొక్క వాక్యం, దిస్ పర్టికులర్ వర్స్, యేసు ప్రభు మనల్ని స్నేహితుడిగా పిలిచాడు, గాడ్ కాల్డ్ us as friends అనే మాటను చూసుకుంటున్నప్పుడు, అండ్ వెన్ వి లుక్ త్రూ దట్ ఎంటైర్ చాప్టర్, వి రిలేటెడ్ టు ద చాప్టర్ ఆఫ్ వైన్ అండ్ ద బ్రాంచెస్. John chapter 15 is a chapter of wine and branches. అంటే యోహాను సువార్తలో 15వ అధ్యాయం అనేది ఏంటంటే ఒక మరి వైన్ అండ్ బ్రాంచెస్, ద్రాక్షవల్లికి సంబంధించినటువంటి అధ్యాయంగా చదువుకుంటాం. కానీ దీని వెనక ఒక్కసారి కాంటెక్స్ట్ లోపలికి వెళ్తే, ఇఫ్ ఎట్ ఆల్ వి గెట్ ఇన్ టు ద డీపర్ డీటెయిల్స్, డూ యూ నో దట్ దెర్ ఇస్ అ లాట్ మోర్ టు జస్ట్ వైన్ అండ్ దెన్ ద బ్రాంచెస్? ఆర్ యూ రెడీ టు డైవ్ డీప్? ఎస్? ఇద్దరు ముగ్గురే ఎస్ చెప్పారు. ఎస్, వెరీ గుడ్. We are ready to deep dive. Let us understand where this conversation is placed. ఈ యొక్క సంభాషణ ఏదైతే ఉందో, యేసు ప్రభు తన యొక్క శిష్యులతో చేస్తున్న సంభాషణ ఏమైతే ఉందో అది ఎక్కడ ఉన్నదో ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ సంభాషణ మొదలైంది 13వ అధ్యాయంలో. ఈ సంభాషణ ముగిసింది 17వ అధ్యాయంలో. 13వ అధ్యాయంలో ఎక్కడ మొదలైంది అంటే యేసు ప్రభు ఆఖరి విందు, ద లాస్ట్ సప్పర్ అని మనం అంటాం. అంటే ఇంకా యేసు ప్రభువుకి తాను సిలువ వేయబడుతున్నాడు, తన యొక్క గడియ ఆసన్నమై ఉన్నది అని తెలిసిన తర్వాత తన శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టుకొని వారందరితో డిన్నర్ చేస్తూ చెబుతున్నటువంటి మాటలు. అది 13వ అధ్యాయం. 17వ అధ్యాయంలో ఏమవుతుందంటే ఈ మాటలు చెప్పగానే యేసు ప్రభు గెత్సెమనే తోటకు వెళ్ళాడు. రైట్? సో the chapter of 13, Jesus, when he has realized that his hour has come, he summoned all his believers and he is having a nice dinner with them, and he is having this conversation over the dinner. And the conversation continued through chapter 13, chapter 14, chapter 15, chapter 16, and in the beginning of chapter 17 is where he goes to the garden of Gethsemane, and we know what happens there. అక్కడ ఆయన బంధిస్తారు, ఇంకా అక్కడి నుంచి అంతా సిలువ శ్రమలు. సో జాన్ చాప్టర్ 13 verses 1, యోహాను సువార్త 13:1. It was just before the Passover festival. Jesus knew that the hour had come for him to leave this world and go to the Father. Having loved his own who are in the world, he loved them till the end. So చెప్పినట్టుగా యోహాను సువార్త 13. తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. లోకంలో ఉన్న తన వారిని ప్రేమించను, అంతము వరకు ప్రేమించను. తను కొనుక్కోబడినటువంటి సమయము సమీపించుకున్నதை ఎరిగి యేసు ప్రభు పలికిన మాటలు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే యేసు ప్రభు యొక్క చివరి గడియలలో పలికినటువంటి మాటలు. ఆయనకు సంపూర్ణంగా ఇంకా ఆయన సమయము ఈ యొక్క లోకములో ముగిసినది అని తెలిసి పలికిన సమయం. I mean, he was fully aware that his time on this earth has come to an end, and then he is talking. Now let's imagine how many of us had such kind of a near death experience. అనగా ఇంకా చనిపోబోతున్నాము అనేటువంటి అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా ఇక్కడ? లేవా? మంచిది. నేను ఇంజనీరింగ్ చదివే టైంలో నాకు అలా అయింది. క్రిస్మస్ టైంలో నేను చర్చికి వెళ్తున్నా మార్నింగే. సో బైక్ తీసుకొని జుమ్ అనే ఒక జంక్షన్ దగ్గర ఎక్కడ స్లోగా వెళ్ళకుండా స్పీడ్గా వెళ్ళిపోతున్న టైంలో ఒక అంబాసిడర్ కార్, ఇది ఆల్మోస్ట్ 2005-2006లో జరిగినటువంటిది. ఒక అంబాసిడర్ కార్ చాలా స్పీడ్గా వచ్చి వాడు బ్రేక్ వేసినా సరే కార్ కంట్రోల్ కాక వచ్చి నన్ను ఉద్దేశింది. నేను బండి మీద నుంచి తుల్లి పడి అక్కడ కూడల్లో ఒక అంబేద్కర్ విగ్రహం ఉంటే ఆ అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఇట్లా సూదులు పెట్టి ఇలా ఆ దండలు ఏదైతే వేస్తారంటే ఆ దండల మీదకి వెళ్ళి ఇలా పడ్డా. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు ఏం గుర్తు రాలేదు, కానీ మా మమ్మీ డాడీ చెల్లి ఇలా ఒక్కసారిగా ఒక ఫ్లాష్ లాగా వచ్చింది. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ హ్యాడ్ దీస్ పర్టికులర్ థింగ్స్.
I had a similar experience when I was doing my engineering, that I met with an accident, and when I was hit by an ambassador car and I was flung into the air, and I landed very safe by the grace of God. And during that time, just as a fraction of a second, almost my entire life and the loved ones, and at that point of time it was my mom, dad and my sister, just flashed. Even now, if we notice, our elders, when they are when they are in their last moments, etc., what they expect is that they want to see all their loved ones. Many of them, they want to speak, but they cannot speak. They only look at them and then they try to communicate something. And at the same time, people who are around also want to receive. ఎప్పుడైనా మీరు గమనించినప్పుడు మన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఆ మరణ శైలిలో పడుకునేటప్పుడు మనతో ఏదో చెప్పాలని వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. మనం కూడా ఆయన ఏదైనా చెప్తారేమో అని ఆశగా చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకేమో మనల్ని వదిలి వెళ్ళబుద్దేది, మనకి కూడా వాళ్ళని విడిచిపెట్టుకుంటేది. Jesus Christ, who was completely human at that point of time, was exactly going through this situation. But the unfortunate thing is that disciples never were able to realize that that's going to be the last supper that Jesus is going to have with them. Because the disciples were of an opinion that the king is here, so one day he will revolutionize, he will mobilize, he will overpower the kingdom of Rome and establish the kingdom of Jews, and then we will rule the world for eternity. That's the possible political, I would say, expectation, or a religious uproar expectation of the believers, disciples. అంటే యేసు ప్రభు ఇంకొన్ని గంటల్లో సిలువ వేయబడుతున్నాడు అనే విషయము యేసు ప్రభువు అంతవరకు అనేక మార్లు శిష్యులకు చెప్పినప్పటికీ కూడా శిష్యులు అది గ్రహించేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇదిగో యూదులకు రాజు వచ్చాడు, ఈ రోమా సామ్రాజ్యాన్ని తొలగిస్తాడు, యూదా సామ్రాజ్యాన్ని నెలకొల్పుతాడు, మనందరం ఆయనతో పాటు పాలిస్తాము అనేటటువంటి ఆశలోనే ఉన్నారు. కానీ ఆయన యొక్క ఆఖరి గడియల్లో వాళ్ళు ఈ మాటలు వింటున్నారని శిష్యులు కూడా గ్రహించి ఉండకపోవచ్చు. అటువంటి ఆఖరి సమయంలో, సపోజ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ దట్ లాస్ట్ బ్రెత్, ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ స్పోకెన్ ఈజ్ జనరలీ ఫుల్ ఆఫ్ ట్రూత్, అన్ఫిల్టర్డ్, అన్కోటెడ్. అనగా ఎవరైనా వ్యక్తి మరణిస్తున్నప్పుడు పలికేటువంటి మాటలలో ఒక్కటే ఉంటుంది, ఏంటంటే కేవలం సత్యము, నిజము మాత్రమే. ఆ సమయంలో షుగర్ కోటింగ్, బాగున్నారా బాగారా అదే ఉంటుంది. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత నేను వారితో సమయాన్ని గడపాలని, ఎంత వీలైతే అంతగా నేను నా ప్రేమను వారికి వ్యక్తపరచాలని, ఎందుకంటే మళ్ళీ మాట్లాడేటటువంటి అవకాశం రాదేమో. Are you here with me? Yes? So Jesus spoke these words in such kind of despair. And with whom is he speaking these words? He was speaking these words with his disciples, with whom he evangelized, he served the Lord, he ate with them, he slept with them, he performed miracles, he confronted them, he loved them, he trained them, he rebuked them. ఆ 3.5 సంవత్సరాల పాటు వాళ్ళతోనే తిరిగి ప్రతి క్షణం వాళ్ళనే అంటిపెట్టుకుని ఉండి, అటువంటి వాళ్ళని వదిలి వెళ్ళిపోతున్నాను అని తెలిసినప్పుడు సంపూర్ణముగా మానవుడిగా ఉండి మానవుని భావోద్వేగాలను అనుభవిస్తున్నటువంటి యేసు ప్రభు పలుకుతున్నటువంటి మాటలు. Are you here with me? Jesus Christ, who was fully human, was exactly going through those emotions of somebody who would be in his last moment, clinging very close to the ones whom he loved very dearly, because he did so many things with them. Quite a strong bond. And in that time, through those strong emotions, he was only speaking truth. అంతవరకు అనేక రకమైనటువంటి పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ చేసి ఉండొచ్చు, అనేక రకమైన ఉపన్యాసాలు ఇచ్చి ఉండొచ్చు, అనేక మందిని మరి రిబ్యూక్ చేసి ఉండొచ్చు, తిట్టుండొచ్చు, కొంతమందిని తప్పని చెప్పి ఉండొచ్చు, ఇలా అనేకమైన యేసు ప్రభు చేసి ఉండొచ్చు. కానీ ఈ మాటలు అటువంటి మాటలు కానే కావు. ఈ మాటలు ఎటువంటి మాటలు? ఇదిగో నా యొక్క సమయం సమీపంలో ఉన్నది, నేను చెప్పాలనుకున్నదంతా కూడా చెప్పాలి అనే తాపత్రయంతో చెబుతున్నటువంటి
స్వచ్ఛమైనటువంటి పలుకులు, స్వచ్ఛమైనటువంటి పలుకులు. ఆర్ యు విత్ మీ? యా. సో దెన్ లెట్స్ కంటిన్యూ. సో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యాజ్ రియల్ యాజ్ డెత్. మరణానికి మించి నిజము అనేది లేదు. ఎస్ ఆర్ నో? ఎనీథింగ్ కెన్ బి ఫేక్డ్ ఎక్సెప్ట్ డెత్. దేనినైనా మనము కొంచెం మసిపూసి మారడికాయ చేయొచ్చు అనేటట్టు ట్రై చేయొచ్చేమో, కానీ మరణము అనేది వచ్చేటప్పటికి మసి లేదు, మారేడుకాయ కూడా లేదు. దాట్స్ ది ట్రూత్. అండ్ జీసస్ ఈజ్ స్పీకింగ్ దీస్ వర్డ్స్ స్టేరింగ్ అట్ ది డెత్. తాను పొందబోతున్నటువంటి మరణాన్ని యేసు ప్రభు చూస్తూ పలికినటువంటి మాటలంటే, ఎందుకు నేను చెప్తున్నానంటే, if through the entire Gospels of 4, Matthew, Mark, Luke, John, where Jesus was speaking multiple things, if all of those are of one category, these words are of a different category. అంటే ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు అనేక రకమైనటువంటి ఉపన్యాసాల ద్వారా కానీ, అనేక రకమైనటువంటి ఉపమానాల ద్వారా కానీ, అనేక రకమైన సందర్భాల ద్వారా కానీ పలికినటువంటి మాటలు, ప్రసంగాలు ఒక ఎత్తు అయితే, ఈ 13 నుంచి 17 అధ్యాయాల మధ్య యేసు ప్రభు పలికినటువంటి మాటలు ఇంకో ఎత్తు. అర్థమవుతుందా? ఆర్ యు గుడ్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్? యా, లెట్స్ కంటిన్యూ. అందుకని ఇఫ్ యు రియలైజ్, I have read certain books and I have watched certain documentaries on how near-death experiences would be. అంటే చావుకి దగ్గరగా వెళ్ళిన వాళ్ళ యొక్క అనుభవాలు ఎలా ఉంటాయో అని కొన్ని పుస్తకాలు, అలానే కొన్ని వీడియోస్ ద్వారా, డాక్యుమెంటరీస్ ద్వారా తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. Now again, I do not validate whether this is true or false. ఇదే జరుగుద్ది, ఇదే అని నేను ఏమీ చెప్పట్లేదు, కానీ తెలుసుకున్న అంశాలు ఏంటంటేనంట, ఆ యొక్క సమయంలో బాధ కానీ, కోపం కానీ, ద్వేషము కానీ, ఇటువంటి ఏ భావాలు ఉండవట. అదొక రకమైనటువంటి moment of bliss, right? One thing that I have noticed, observed commonly, is that at that point of time there is absolutely no pain, no hatred, physical pain I'm talking about, right? There is nothing, and it is a different kind of a bliss. That's why, despite Jesus Christ knowing that the one who is sitting next to him, Judas Iscariot, who is going to betray him, was sitting still there, Jesus did not feel that pain or agony or that hatred, because he was at that moment of death. మీకు అర్థమవుతుందా? అందుకని యూదా ఇస్కరియోతు తనను అప్పగించే వ్యక్తి పక్కనే ఉంది. ఇన్ని చెబుతున్నా సరే యేసు ప్రభుకి ఆయన మీద కోపము కానీ, ద్వేషము కానీ, ఇదే యేసు ప్రభు ఆ యొక్క మందిరం దగ్గర ఏం చేశాడు? బల్లలు ఎరగొట్టేశాడు, పక్షురాల పురాలను తరిమేశాడు, వాళ్ళని తిట్టాడు, గెసరాడు, కోపాన్ని ప్రదర్శించాడు. ఎందుకు? మందిరంలో వీళ్ళు వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నారు. అదే యేసు ప్రభు పక్కన ఎవరున్నారు? తనతో పాటు ఉండి తన మరణానికి అప్పగించి వెన్నుపోటు పొడిచేటట్టు వ్యక్తున్నప్పుడు ఇంకెంత కోపమై ఉండాలి. బట్ యేసు ప్రభు ఆయన అమ్మో ఇతనితో, అంటే ఆ సమయంలో ఆ కోపము, ఆ భావోద్వేగాలు, ద్వేషాలు ఏం రాలేదు. అమ్మో నేను వెళ్ళిపోతున్నాను, నేను ప్రేమించిన బిడ్డలు నా దగ్గర ఉన్నారు, వీళ్ళతో ఇదే నా యొక్క ఆఖరి భోజనము, ఇదే నా యొక్క ఆఖరి సమయం, నాలో ఉన్నదంతా నేను వీళ్ళకి చెప్పాలి అనేటువంటి తపన. ఆర్ యు విత్ మీ? యా. సో దెన్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇన్ ఎ కాంటెక్స్ట్ యాజ్ దిస్, whatever he was speaking was deep and true. ఇటువంటి సందర్భాల్లో ఆయన పలుకుతున్న ప్రతి మాట కూడా చాలా లోతైనది, సత్యవంతమైనది, అర్థవంతమైనది. ఓకే, అటువంటి పరిస్థితులు యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఐఎమ్ కాలింగ్ యూ యాజ్ ఫ్రెండ్స్. అండర్స్టాండ్ ద డెప్త్ ఇన్ విచ్ దిస్ పర్టికులర్ వర్స్ వాస్ స్పోకెన్. ఏదో ఊరినే మిమ్మల్ని అందరినీ నేను ఫ్రెండ్స్, యూఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ అంటున్న మాట కాదు. He knew what he is going to go through. He knew that he is going to miss all of these little ones that are around him. And then he says,
I am calling you as friends. I am not withholding anything that has been given to me by God. I am communicating everything to you. Not in parables, but in plain text. ఏం చెప్తున్నాడంటే నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను. స్నేహితులుగా పిలవడమే కాకుండా నా తండ్రి నాకు చెప్పినవన్నీ కూడా నేను మీకు చెబుతున్నాను. ఉపమానాల రీతిగా కాదు, స్వచ్ఛమైనటువంటి అర్థమైనటువంటి రీతిలో. నో మోర్ పారబుల్స్ బట్ ఇన్ ఎ వెరీ క్లియర్ అండ్ ప్లెయిన్ కమ్యూనికేషన్. అదే యోహాను సువార్త 16:29 వచనంలో వాళ్ళ శిష్యులు అడుగుతారు. దెన్ జీసస్ సెడ్, నౌ యు ఆర్ స్పీకింగ్ క్లియర్లీ వితౌట్ ఎనీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఈ భావోద్వేగాలన్నీ యేసు ప్రభువుకు తెలుసు కానీ శిష్యులకు తెలియదు. బికాస్ ద డిసైపుల్స్ ఆల్వేస్ థాట్ హీ వుడ్ ఆల్వేస్ స్పీక్ ఇన్ పారబుల్స్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కోడెడ్ లాంగ్వేజ్. Then who will understand? They will understand. Who will, and then he will always have this signature statement: those who has ears, let him hear; those who has eyes, let him see. That is what the disciples have been accustomed to or habituated to. But now Jesus is no longer speaking in such parables, and he is speaking plain. Otherwise, their point is okay. During the dinner, he spoke. Next day in the morning walk, anyway we don't understand these parables. We will go again and we will ask them and he will explain the meaning. That is what the trend has been. But here, because Jesus knew that the next day morning he is going to be crucified, he is going to be tried. Right? తెలుగులో చదవండి 16:29. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పగా స్పష్టముగా మాట్లాడుచున్నావు. ఎటువంటి ఉపమాన రీతిగా చెప్పకుండా స్పష్టంగా మాట్లాడుతున్నారు. దట్ మీన్స్ దీస్ ఆర్ plain simple words, nothing for us to I would say nothing interpret, nothing for us to cross refer, nothing for us to understand what would be the further deeper meaning. మనము శోధించేసి ఇందులో ఇంకేమైనా ఉందని చూడాల్సిన మాట్లాడలేవు. ఇవి స్వచ్ఛంగా పలుకుతున్నటువంటి పలుకులు, స్వచ్ఛంగా తెలుపుతున్నటువంటి నిజాలు. In such state of despair, and at that moment of truth, Jesus speaks these words. What does he speak? Greater love has no one than this, to lay down one's life for one's friends. And you are my friends. John 15:13. I no longer call you servants, because a servant does not know his master's business. Instead, I have called you friends, for everything that I learned from my Father I have made known to you. చదవండి సిస్టర్ 15-13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులే ఇందురు. దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులను పిలవక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన ఇన్ని సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. So if you understand this, Jesus is talking three things here. Number one, first he is telling them, he is calling them as friends. Second, the greatest demonstration of that friendship is giving away life for somebody, and I am going to give away that life for you. And third, he is saying that whatever I have learned from my Father, I am passing it on to you. యేసు ప్రభు మూడు విషయాలు ఇక్కడ నొక్కి ఒక్కానిస్తున్నాడు. ఏంటంటే మొట్టమొదటిగా మీరు నా స్నేహితులు అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు, ఏ స్నేహితుడు తన యొక్క స్నేహితుల కోసము ప్రాణం పెట్టడు. అదే అన్నిటికంటే ఉన్నతమైనటువంటి నిరూపణ ఏంటి, నేను నిజంగా నీతో స్నేహం చేస్తున్నాను దానికి, అది నేను చేయబోతున్నాను. అంతేకాకుండా నేను నా తండ్రి దగ్గర నుంచి పొందుకున్నవన్నీ కూడా ఒక్కటి కూడా వదలకుండా నేను మీకు చెబుతున్నాను. 16th verse. ఇంకా ఏం చెప్తున్నాడంట, యూ డిడ్ నాట్ చూస్ మీ బట్ ఐ చోజ్ యూ and appointed you so that you might go and bear fruit that will last, so that whatever you ask in my name, the Father will give you. This is my command, love each other. Children, sister. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరుని తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినట్టుకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. Understand this. Jesus says, I am calling you as my friends. You didn't start friendship with me. I chose you. Why did I choose you? Because I want you to go bear fruit
that will last, and in this process, whatever you ask my Father in my name, He will give it to you. అర్థమవుతుంది కదండి? Now here, why is Jesus building that relation of friendship with us? If you go a little deeper into this particular verse, the only purpose why he is talking of these things is two. One, he is asking us to go bear fruit, the fruit that will last. Second, he says, love each other. యేసు ప్రభు ఇన్ని మాటలను ఎందుకు నేను మిమ్మల్ని స్నేహితులుగా కన్సిడర్ చేస్తున్నాను, నేను మీకు అవన్నీ చెప్తున్నాను అని ఎందుకు చెబుతున్నాను అన్న దానికి కూడా కారణం చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు ఫలించాలని, ఆ యొక్క ప్రక్రియలో నా తండ్రిని మీరు ఏమడిగినా తండ్రి దయచేస్తాడని. అయితే మీరు ఫలించాలంటే ఏంటి అంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోరండి. Another interesting thing that I'll tell you, this command called love one another, right, was repeated at least thrice between this chapter of 13 and the chapter of 17. అంటే యేసు ప్రభు ఆఖరి నిమిషాలు ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడుతున్నాం కదా, ఆయన సంభాషించినటువంటి ఆఖరి మాటలు 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం మధ్యలో చదువుకున్నట్లయితే, ఒకరిని ఒకరు ప్రేమించండి అనే మాట ఇంచుమించు 3 సార్లు చెప్పారు. రిమెంబర్ దిస్, he is about to die, he is aware. So if at all he wanted to leave any impression among his hearers, is just this: forget about every other thing that I have spoken, love one another. అంటే ఆయన మరణపు కోరలలోకి వెళ్ళబోతున్నాడు, ఆఫ్ కోర్స్ మరణాన్ని చేయించబోతున్నాడు కూడా. కానీ వెళ్ళే ముందు అంతవరకు చేసిన సేవ, ఇదంతా పలికిన మాటలు, ప్రసంగాలు అన్నీ ఒక ఎత్తైతే, యేసు ప్రభు ఒకటే మళ్ళీ 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 చెబుతున్న మాట ఏంటంటే, నీవు ఒకరిని ఒకరు ప్రేమించండి. మొట్టమొదటిగా జాన్ చాప్టర్ 13 verses 34, a new command I give you, love one another. As I have loved you, so you must love one another. By this everyone will know that you are my disciples if you love one another. చదవండి సిస్టర్. ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు ప్రతిజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. Now my question. Jesus Christ, before he was being crucified, before he was being betrayed, if at all there is one thing he was telling, bear fruit, love one another, bear fruit, love one another, I am calling you as friends, I am telling you everything that my Father has told you. If at all there is any command, this is just that one command. That one command and the new command is love one another. అంతే కదా? ఇప్పుడు మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, మన తాతలు తండ్రులు ఎవరొకరు మరణిస్తున్నప్పుడు పొరపాటున వాళ్ళు ఒక మాట చెప్పారనుకోండి, ఇది చెయ్యరా అని, మనం చేస్తామా చేయమా? Definitely we intend to do that, right? That is to show our love. So what did Jesus say? Love one another. Now my question, is it easy to love? ప్రేమించడం సులభమా? సులభం అని తిమోతి బ్రదర్ అన్నారు. ఇంకా సిస్టర్, నిజంగా సులభమేనా? డెఫినెట్లీ ఇట్ ఈస్ ఈజీ టు లవ్. భార్యని ప్రేమించడం ఈజీ, సులభమే, కొంచెం కష్టపడాలి. కరెక్టే కాదా? అలానే అఫ్కోర్స్ భర్తను ప్రేమించడం కూడా కొంచెం కష్టపడాలి, కానీ సులభమే. పేరెంట్స్, తల్లిదండ్రుల మీద ప్రేమ చాలా సులభం. పిల్లల మీద ప్రేమ అబ్బో, వదిలేస్తే మొత్తం ఉమ్మంటించేస్తాం. అలానే స్నేహితుల మీద ప్రేమ అబ్సల్యూట్లీ ఈజీ. ఇవన్నీ ఓకే, ఈజీ. వాళ్ళతో పాటు ఉండి అది రాయలేదు. అత్త మామలు కూడా ప్రేమించడం సులభమేనా? అంటే ఇప్పుడు ఎవరెవరు సులభం అన్నారో ఎవరెవరు సులభం అనలేదు నేను చూసి మీ అత్త మామలకు చెప్తారని ఏమనుకోవద్దు. మీకు మీరు ప్రశ్నించుకోండి. ఓకే, మన వెన్నుపూడు పెడిచేవాళ్ళు ప్రేమించడం సులభమా? రారా నేను కూడా కొలుస్తా. లేదా ఈడు కానీ ఈమె కానీ ఎప్పుడు పడిపోతారా బాబు అని మన పతనం కోసమే చూస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళ ఇంట్లో ఏమైనా పర్లేదు కానీ
మన ఇంట్లో ఒక ప్లేట్ కింద పడితే అబ్బా ఎంత విలసొప్పుగా ఉంది. వాట్ అండ్ మ్యూజిక్. ఈజ్ ఇట్ ఈజీ టు లవ్ సచ్ పీపుల్? దోస్ హూ పర్సిక్యూట్ us, those who torture us, those who hurt us, those who push us into suffering, those who push us into trouble, అంతవరకు సాఫీగా ఉంటుంది. ఈడో ఆగో వస్తుంది, అయిపోయింది. ఈజ్ ఇట్ ఈజీ టు లవ్? నిజం చెప్పండి. నో, నో, డెఫినెట్లీ నో. తిమోతి బ్రదర్, ఈజ్ ఇట్ ఈజీ టు లవ్? అబ్బా ఓకే, డెఫినెట్లీ. మై ఆనెస్ట్ ఆన్సర్, నన్ను కూడా పొరపాటున ఇలా ఆలోచించినప్పుడు ఆఫీస్లో, ఇంటి దగ్గర, ఆ చుట్టాల్లో ప్రేమించగలవా? కొంచెం కష్టమే. క్షమించగలవా? సులభమేమో. క్షమించాలి, తీసుకురా, ఐ ఫర్గెట్. మళ్ళీ నా మొహం చూడదు, నేను నీ మొహం చూడదు. ఈజీ. బట్ forgiving is different from loving, right? Jesus says, this is the commandment that I give you, forgive one another, right? No, love one another as I have loved you. Shudha, we'll go deeper. Okay, are you here with me? Ella loduga. Now we will go to the beginning of the chapter. Same John chapter 15 verses 1. I am the true vine and my Father is the gardener. He cuts off every branch in me that bears no fruit, while every branch that does bear fruit, he prunes so that it will be even more fruitful. Chadavandi sister. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఫలించు ప్రతి తీగ మరింతగా ఫలించాలని దాంట్లో ఇంకా తీసివేస్తారు. ఇంగ్లీష్లో మంచి పదం ఉంది, ప్రూనింగ్. సో దట్ గార్డెనర్ డస్ టూ థింగ్స్. వన్, he will notice the branches which do not bear fruit, he is cutting them off. And second thing is pruning the branch. Pruning the branch అంటే ఏంటి? Pruning the branch అంటే రోజు వచ్చి ముద్దు పెట్టి దానికి నీళ్లు పోసి అంతా బాగుందా లేదో చూసి అదనుకుంటున్నారు పొరపాటున. The word pruning means it is removal of broken, unusual growth, waste areas of the plant. It's a painful and a careful process. If it is done rightly, the branch grows really well. If not, it would die. It's a painful process. Let me, ఒకవేళ దేవుడి మీద మాట్లాడుతుంటే allow the Holy Spirit God to talk to you and allow the Holy Spirit God to bring that transformation in you, because I am also allowing, and I have allowed him while I was preparing for this. Do you want to experience that pruning? It's a painful process. ఎలా ఉందో తెలుసా? మీరు చూసే ఉంటారు వీడియోస్లో, మీరు కూడా చూస్తుంటారు. ఒక కత్తిరి పట్టుకుంటారు, మొక్క దగ్గరికి వెళ్తారు, చూస్తారు, కచక్, మళ్ళీ ఇక్కడికి వెళ్తారు, కచక్. సో ప్రూనింగ్ ఈజ్ ఎ వెరీ, పొరపాటున ఏదైనా రాంగ్ కట్ చేస్తే ఆ మొక్క సంగతే అవుట్. Let's look at Galatians 5:19-21. Here it says, now the works of the flesh are manifest, which are these: adultery, fornication, uncleanness, lasciviousness, idolatry, witchcraft, hatred, variance, emulations, wrath, strife, seditions, heresies, envyings, murders, drunkenness, revelings, and such like, of which I tell you before, as I also told you in the time past, that they which do such things shall not inherit the kingdom of God. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-21 వచనాలు ఒకసారి చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు,
కక్షలు, భేదములు, భేదములు, విమతములు, విమతములు, అసూయలు, అసూయలు, మత్తతలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి ఆ. నేను మునుపు చెప్పిన ప్రకారము ఆ. ఇట్టి వాటిని చేయువారు ఆ. దేవుని రాజ్యమును ఆ. స్వతంత్రించుకొనరని ఆ. మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. Now let's go little deeper. అందులో కొన్ని మనల్ని మనం పరిశీలన చేసుకుంటే ఈ సాధారణంగా ఈ వాక్యం చదవగానే ఫాల్స్ సెన్స్ ఆఫ్ కంఫర్ట్ కమ్స్ టు ఆల్ ఆఫ్ అస్. అంటే మనకంటూ తెలియనటువంటి తప్పైనటువంటి భద్రతా భావం ఎట్లా తెచ్చుకుంటాం తెలుసా? నేను వ్యభిచారం నేను చేయలేదు, చేయను కూడా. మర్డర్, నేను మర్డర్ ఏంటి, మర్డర్ కూడా చేయలేదు. విచ్ క్రాఫ్ట్ అంటే తెలుసు కదా, చేతపడు కూడా రాదు, చేద్దామన్నా చేయలేదు. భయం, దాని దగ్గర వెళ్తే మనకేమవుతుంది, అది ఇంకో భయం. నేను విగ్రహారాధనకి మా యొక్క తాతల నుంచి ఈశ్వరం నమ్ముకున్నారు. అసలు విగ్రహాలంటే పర్వాలేదు. తాగుడు సిగరెట్లు కూడా లేవు కదండి. అంటే ఇది నా రిఫ్లెక్షన్లో అనుకున్నా. మీ రెడ్ హైలైట్స్, మీ గ్రీన్ హైలైట్స్, మీ బ్లూ హైలైట్స్ మీరు చేసుకోండి. రైట్? జనరల్లీ దీస్ ఆర్ ద థింగ్స్ we assume when we look at them. What we think, the general thing is there are certain terminal sins and certain non-terminal sins. అనగా ఖచ్చితంగా మరణానికి అర్హుడు అనేటటువంటి పాపాలు కానీ, సర్లే మరీ మరణ శిక్ష ఎందుకులే, ఇప్పుడు దొంగతనం చేసి దొంగ దొరికాడు అనుకోండి, ఈ డ్యూరేషన్ అంటాడా జడ్జు? అంటాడా? ఫైన్ ఏదో కట్టు, దొంగిలించి ఇచ్చేసే, ఒక 2-3 నెలలు జైల్లో ఉండి, దట్స్ ద ఫెయిర్ అండర్స్టాండింగ్ విచ్ హ్యూమన్. ఇక్కడే ఉంటుంది. అదే వేరే వాళ్ళు చంపేస్తే సెక్షన్ IPC 402 ప్రకారం ఈ ముద్దాయికి ఉరి శిక్ష విధించబడింది అని జడ్జి ఆర్డర్ అని చెప్తారు. రైట్? ఆర్ యు హియర్ విత్ మీ? ఇన్ని చెప్తే కానీ రెస్పాన్స్ రావట్లేదు. ఓకే, నౌ ఇమాజిన్ దిస్. ఈవెన్ ఇన్ అవర్ రెగ్యులర్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇట్ సేస్ దట్ ఓకే, somebody has done a smaller, it's a non-terminal punishment, non-capital punishment, so let's not kill. He has killed somebody, so he is eligible for, or he has done a crime which is at most a worst crime, so he will be eligible for death penalty, etc. But here these are the things which we generally don't dwell deeper. Hatred ఉందా అంటే ద్వేషము ఎవరి మీద ఉందా? కళ్ళు మూసుకుంటే పెద్ద లిస్టే వస్తుంది. వాడంటే పడదు, ఈమంటే పడదు, ఇతనంటే పడదు. కోపం ఉందా? సో ఇక్కడ వరకు ఉంటుంది. చిన్నది ఎలా అంటే చాలా జుట్టుమని వస్తాయి. అవి మీ గురించి ఎవరి మాట్లాడలేదు, ఇది నా గురించి నేను మాట్లాడుతున్నాను. పొరపాటున ఇదే రాజు బ్రదర్ నా గురించి అంతకుముందు చెప్పేస్తున్నాడు అనుకో. ప్లీజ్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ టాకింగ్ అబౌట్ యూ, ఐఎమ్ ఓన్లీ రిఫ్లెక్టింగ్ ఇన్ మై ఓన్ సెల్ఫ్ అండ్ ఐఎమ్ స్పీకింగ్ దిస్. And I'm sure if the Holy Spirit God convicts you and then says that you are no better than Raju brother, I am not responsible for it. Strife, envy. ఈ వారానికి ఒక కొత్త షర్టు, కొత్త టీషర్ట్ వేసుకుని వస్తున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అప్ప? ఏం చీర కడుతుంది సిస్టర్ అంటే మనమని కాదు. వీఆర్ హోలీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అస్. సమ్ పీపుల్ ఇన్ సమ్ ఆఫీసెస్, సమ్ చర్చెస్ ఏంటి ఇలా కాలు మార్చేస్తున్నాడు. ఎన్వీ. ఓకే, దీస్ ఆర్ థింగ్స్. హెరసిస్ అంటే ఈరోజు మంగళవారం, ఈరోజు వద్దులే, బుధవారం చేద్దాం. ఆచార వ్యవహారాలు. ఆర్ యు హియర్ విత్ మీ? ఆచార వ్యవహారాల ద్వారా ఎవరినైనా మనం ఇబ్బంది పెట్టామా? మన ఆచారం, మన వ్యవహారం మనది. బట్ ఇట్ ఈస్ రిటన్ that they which do such things, no terminal and non-terminal. Are you here with me? No capital and non-capital. Bible, unlike our judiciary system, did not differentiate these two. Whether it is an adultery, a murder, or a strife, or a wrath, they shall not inherit the kingdom of God. If that statement is true, how many of us can enter the kingdom of God? చేతులు ఎత్తట్లేదు. తిమోతి బ్రదర్ మీరు ఎత్తట్లేదు చేతులు.
తిమోతి బ్రదర్ చెప్పారు. నా చెయ్యి కూడా బాగా బరువు అయిపోయింది ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి. అమ్మ, కోపం ఉందా? ఉంది. ద్వేషం ఉందా? ఉంది. కలహం ఉందా? ఉంది. వెనక్ స్లైడ్ వెళ్తే ముందు స్లైడ్ కా? ఓకే, బ్యాక్ స్లైడ్. Like the way Jesus Christ asked, no, whosoever did not sin can throw their first stone. Similar question. How many of you acknowledge here that yes, I pass all of these? Then you cannot know God. అరే ఇదే దూరం అనేది ఇట్లా తీసుకొచ్చారు. ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇదని చెప్పి మేము ఇంతవరకు విన్న గాస్పల్ ఏమో అంటే మీరు మొత్తానికి కొత్త గాస్పల్ తీసుకొస్తున్నారు. ఆర్ యూ బ్రింగింగ్ గాస్పల్ ఆఫ్ వర్క్స్? వి థాట్ సాల్వేషన్ ఈస్ బై ఫెయిత్. ఇట్ ఇస్ అ ఫ్రీ గిఫ్ట్ గివెన్ బై గాడ్. బట్ నౌ యు ఆర్ బ్రింగింగ్ రిఫరెన్సెస్ అండ్ దెన్ సేయింగ్ దట్ యూ విల్ నాట్ ఎంటర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. వెల్, ఐ am not bringing a new legacy. Neither I am bringing any something new. Let us also read this and understand the contextual understanding. Ephesians chapter 2 verses 10, 1 to 10. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూసుకున్నట్లయితే, as for you, you were dead in your transgressions and sins. So sins అంటే ఏంటి మనం చూసాం. We have all of them, which means we are definitely dead. In which we used to live when we followed the ways of this world and of the ruler of the kingdom of the air, the spirit who is now at work in those who are disobedient. All of us also lived among them at one time, gratifying the cravings of our flesh and following its desires and thoughts. Like the rest, we were by nature deserving of God's wrath. But because of God's great love for us, God, who is rich in mercy, made us alive with Christ when we were dead in transgressions. It is by grace you have been saved. Verses 8. For it is by grace you have been saved through faith, and this is not from yourself. It is the gift of God, not by works, so that no one can boast. Brother, ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నాం. Imagine had I stopped the message with the previous slide. ఒకవేళ పాత స్లైడ్తోనే మెసేజ్ కానీ ఆపేసి ఉంటే ఎలా ఉండేది మన పరిస్థితి? కింద మీద ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. బట్ హియర్ వెరీ సిస్టర్ 4వ వచనము 5వ వచనము 8, 9 చదవండి చాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5, 8, 9. అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే. సో దట్ స్టేట్మెంట్ విచ్ వి రెడ్, that whosoever has these things will not inherit the kingdom of God, still holds true. But yet, continue sister. సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృప చేతనే రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వరమును రాబో యుగములలో కనపరిచే నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. Yes. So here we have clearly established that yes, we have all of those things. We know that we do not inherit the kingdom of God. We are destined for the wrath of God, and we are in our transgressions and sins. But yet, God, out of His richness and love, out of His grace, gave us the salvation through faith, and once again clearly said it is not by works. Mari, in this context, what is happening? This is exactly what Jesus Christ also told. What did He say? Again, let us read John chapter 15, verses 1 to 4. So in verses 3, He said,
you are already clean because of the word I have spoken to you. It is in the context of vine and the branches. Remain in me as I also remain in you. No branch can bear fruit by itself. It must remain in the vine. Neither can you bear fruit unless you remain in me. So when we remain in him, we are not cut off from the branch, but we are pruned by the gardener. The gardener prunes and the Christ continues to share the essence and strength for us to bear the fruit. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎవరైతే అటువంటి పాపములో ఉన్నారో, ఎటువంటి పాపము? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక వాట్ ఎవర్ దట్ పర్టికులర్ వర్స్ 5-9 వచనాలు మనం ఏదైతే చూసామో, ఎఫెసీయులకు పత్రిక 2వ అధ్యాయం 5-9 వచనాలు. వాటిలో చెప్పబడినటువంటి కోపము, ద్వేషము, కలహము, కాముకత్వము, వ్యభిచారము, జారత్వము, ఇవన్నీ ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆ యొక్క కొమ్మ కత్తిరించబడి నిప్పులోకి వేయబడినటువంటి అర్హుడే. కానీ యేసు ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచిన మూలాన ఆయన యొక్క కృప చేత, మన యొక్క క్రియల బట్ట కాదు కానీ ఆయన యొక్క కృప చేత, మన యొక్క విశ్వాసం చేత రక్షణ అనేటటువంటి బహుమతిని మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ రక్షణ అనే బహుమతి ఇవ్వడం వల్ల ఏమైంది అంటే, అవన్నీ ఉన్నప్పటికీ కూడా you are already clean, not because you have stopped doing or you have cleansed yourself from doing all of these things, you have abstained doing all of those things. You are already clean because of the word that I have spoken. Not by our merit, not by our strength. This is exactly what that differentiate between the calling from the world and calling from the word. ఈ లోకంలో ఉన్నటువంటి ఇతర నమ్మకాలు, ఇతర మరి ద్వారాలు ఏమంటాయంటే, నువ్వు మంచి పనులు చేసి మంచిగా జరిగితే, మంచిగా ఉంటే తప్ప నువ్వు మోక్షాన్ని పొందుకోలేవు అని అంటే, క్రీస్తు మాత్రమే అంటాడు, నువ్వు ఎన్నటికీ నీ యొక్క స్వక్రియలు బట్టి మంచివాడివి కాలేవు, కానీ నేను పలికిన పలుకు ద్వారా నీవు మంచివాడు అయ్యావు. సో ఫర్ ద ఫస్ట్ థింగ్ దట్ వి సీ ఇస్ when we believe in God and when by his grace and through our faith we receive that salvation, first filtering that has happened is we are not cut off from the vine and made ready to be put into the fire. దీని ద్వారా అంటే మనం ఉన్నా లేకపోయినా అనేది మన యొక్క క్రియలను పక్కన పెట్టినట్లయితే, యేసు ప్రభు పలికిన మాట ద్వారా మనము ఆ యొక్క తోటమాలి చేత కత్తిరించబడకుండా, పడివేయడానికి పడకుండా ఉన్నటువంటి కొమ్మలమై ఉన్నాము. ఆర్ యు హియర్ విత్ మీ? Then what happens? Jesus continues to say, you continue to remain in me for you to bear the fruit, because by you and yourself and your credit and your worth you cannot ever bear fruit. And in the process of bearing the fruit, what the gardener does, ఈడిలో కొంచెం కోపం ఎక్కువ ఉంది రాబాయ్, కచక్. అరే ఈడి చూపు కొంచెం తేడాగా ఉంది, కచక్. అరే ఈడికి ఇంత గర్వం ఏంటి రాబాయ్, కచక్. అమ్మ ఈడసో ఏంట్రా బాబు, కచక్. వాట్ ఈస్ దిస్? This is this gardener pruning the branches. That's why when God corrects and when God builds and when God structures and disciplines us, it hurts. But this pruning is much better than being pachak for once and cast away. Are you here with me? Adhamavutunda? Amen. The gardener continues to prune. The Lord continues to correct. But then the important thing is we need to stay connected with the vine so that we continue to receive the essence, receive the minerals, receive the nutrients. See, there are two things that are happening simultaneously. One, we are continuing to draw the strength from the vine. Second, the gardener is continuing to prune, all for one reason. That reason is that we bear fruit. మీకు అర్థమవుతుంది, ఇక్కడ రెండు ప్రక్రియలు జరుగుతున్నాయి. ఒక ప్రక్రియ ఏమిటి? తండ్రి అయినటువంటి దేవుడు ఒక తోటమాలిగా
మనలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా సరిదిద్దుతూ ఉన్నాడు. రెండోది, మనము యేసు ప్రభు అనేటటువంటి ద్రాక్షవల్లికి ఎప్పుడైతే చుట్టుకొని అంటుకొట్టుకొని ఉంటామో యేసు ప్రభు యొక్క సారమంతా మనం తీసుకుని ఉంటాం. ఒకవైపు యేసు ప్రభు నుంచి సారం తీసుకుంటూ ఉంటాం, ఇంకోవైపు మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే అప్పుడు మనము ఫలించులాగా. Pruning is never easy, always painful. Let me talk about few things where I was convicted, and I want to share and encourage you to allow the Holy Spirit God for Him to convict, so that when we expose our dark areas to God, He will transform them. Right? నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు కొన్ని ఒప్పింపు, పరిశుద్ధాత్మైన దేవుడు నాకు ఒప్పింపు కలుగు చేశాడు. నేను చేస్తున్న తప్పులను నాకు తెలియజేశాడు. దాన్ని బట్టి నేను యేసు ప్రభువుని క్షమించమని కూడా అనడం జరిగింది. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీకు కూడా అటువంటి ప్రేరేపణ ఇచ్చినట్లయితే ఎక్కడ మొహమాట పడకండి. హేట్రెడ్, ర్యాత్ అంటే కోపం. ఎంతమంది కోపం ఉంది? అందరికీ కోపం ఉంటుంది. కానీ కోపం కూడా గొప్ప పాపమే. స్ట్రైఫ్, కలహం, ఊరికి గొడవ పెట్టుకోవాలని ఎంతమంది ఉంటుంది? నాకుంటుంది, నాకుంది, అందుకే నేను రాసుకున్నా. రైట్? హెరెసిస్, మతాచారాలు, ఎన్వి, అసూయ, ఎమ్యులేషన్. ఎమ్యులేషన్ అంటే ఒకరిని ఇమిటేట్ చేయడం, వెక్కిరించడం అన్నది ఒక అర్థమైతే, ఇంకొక అర్థం ఏంటో ఐ వాజ్ షాక్డ్. While one meaning of emulation is act of imitating or initiating to believe like somebody, the other meaning was a strong desire and effort to equal somebody or to surpass somebody, a mad spirit of competition. And I have been a victim of this emulation. ఏదో చేసేయాలా, మనకంటే ఎవరైనా బాగుంటే ఇంకా మనం ఇంకా బాగుండాలి, ఇంకా కష్టపడి పోవాలి, ఇంకా వాటితో వెళ్ళిపోవాలి, ఇంకా దానికి వెళ్ళిపోవాలి. మీలో ఉందో లేదో తెలియదు, ఉండే ఉంటుంది డెఫినెట్లీ. మోతాదు కొంతలో ఉండొచ్చు, ఎక్కువలో ఉండొచ్చు. But this was one thing which was, I thought it is okay to be competitive, it is okay to work hard, it is okay to move in the right direction, it is okay to grow in life. That is all right. But when it becomes an obsession, that it is always that at least it happened with me, it is happening with me even as I speak. Right? So now, why am I suffering in that area? Is because now I know that my gardener is pruning me in that particular area. I may not be going around with a sword trying to murder on the road. So maybe my gardener is not pruning me there, but I have been murdering somebody in my heart every day with a compulsion that I have to overtake him, I have to overtake her, I have to outperform him, I have to surpass him. I have been hating him, killing him again and again and again, every morning, every evening, every opportunity that I gave, that I have been given. And that's where God is trying to prove, no, you cannot enter into the kingdom of God with these branches, or rather, you cannot bear fruit with this. So let me cut. Are you here with me? We are almost there towards the end. Then I was asking God, what is wrong, God? నేను మంచి పేరు తెచ్చుకుంటే నీకే మంచి పేరు తెచ్చినట్టు కదా. ఐ విల్ స్టాండ్ దేర్ అండ్ దెన్ ఐ విల్ సే, నాట్ బై మై స్ట్రెంగ్త్ బట్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ క్రిస్టియన్, గాడ్ బ్లెస్డ్ మీ లైక్ దిస్ అంటే, దెన్ గాడ్ ఇమ్మీడియట్లీ స్పోక్ టు మీ త్రూ దిస్ వర్స్, Galatians chapter 5 verses 26. Let us not be desirous of vain glory, provoking one another, envying one another. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఒకరినొకరము వివాదములకు రేపకయు, ఒకరి ఎందుకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉన్నాము. అతిశయపడడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకరిని గెలిపినట్టు అవుతాము, ఎక్కిరించినట్టు అవుతాము. నన్ను చూడు, నీకు లేదు, అమ్మో నీకుంది, నాకు లేదు. ఎవరు అండర్స్టాండ్? Let us not be desirous of vain glory, provoking one another, envying one another. Why is that pruning that is happening? Because until that pruning happens, that branch cannot bring forth the fruit. What is that fruit that the branch brings forth? Is this. The fruit that the branch brings forth is this fruit of the Spirit, which is love, joy, peace, long suffering,
gentleness, goodness, faith, meekness, temperance. Against such there is no law. గలతీయులకు రాసిన పత్రిక 5:22-23 వచనాలు ఒకసారి చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఆ యొక్క తోటమాలి ఆ యొక్క కొమ్మలను కత్తిరిస్తున్నాడు అంటే ఇటువంటి ఫలము మనము ఫలించాలి అని. అవేంటి ఫలాలు అనేది మనం చూసాం. వాటిలో సౌమ్యత, నిగ్రహము. అగైన్ మళ్ళీ దిస్ ఈస్ ఫస్ట్ మై బైబిల్ స్టడీ అండ్ దెన్ యువర్ బైబిల్ స్టడీ. ఫర్ యూ ప్రాబబ్లీ సంథింగ్ ఎల్స్, బట్ ఫర్ మీ సౌమ్యము అంటే ఏంటి? వన్ ఆఫ్ ది, అగైన్ నాట్ టు బోస్ట్ ఎనీబడి, but certain examples also God puts in front of us to emulate. One of the examples whom I can see in terms of weakness is our pastor. సౌమ్యం అంటే ఎవరితోనూ గొడవ లేకుండా, ఎవరితోనూ ఇది లేకుండా అందరితో పాటు మంచిగా ఉండగలడం. మీరు గమనించారా? చచ్చింది కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఎస్ అని చెప్పకుండా ఎలా ఉంటాం కదా. నాతో ఎప్పుడు ఆయన సౌమ్యంగా లేడు అని ఎవరు అనుకుంటున్నారు? రైట్. టెంపరెన్స్, నిగ్రహం అంటే కోపం వచ్చేస్తుంది, దాన్ని తట్టుకునే శక్తి మనకుందా? ఇవైతే నాకైతే నాకు లేవని నాకు అర్థమైంది. నౌ ఐఎమ్ అలౌవింగ్ ది గాడ్ టు ప్రూవ్. Let's read these two. Galatians chapter 6 verses 8-10. For he that soweth to his flesh shall of the flesh reap corruption, that he that soweth to the spirit shall of the spirit reap life everlasting. Have you ever noticed when you meet somebody and when you say hi, will they respond hi, or meer hi and respond avutara? Hi. ఇంకోసారి మీరు బైక్ మీద వెళ్తున్నారు, కారు మీద, ఇది నాకు చాలాసార్లు జరుగుతుంది. వాడు ఎవడో అడ్డగా వస్తాడు. ఐడియలీ నిగ్రహం ఎందుకు లేదంటున్నా నేను చెప్తాను. ఐడియలీ పోనీలే, వాడు కావాలని గుద్దేస్తాడు. నాకు ఎట్లా వచ్చింది, అమ్మో ఇప్పుడు ఈ కారు నేను దీనికి 2 లక్షలు పెట్టాలని ఫస్ట్ వచ్చేది అని నేను మాట్లాడుతూ, అందుకని అన్ని అర్థాలు వేసి ఉంటాయి కదా. వాడు అవతల నుంచి హాయ్ హవర్ యు అంటాడా? వాడు ఎన్ని బూతులు తిట్టాడో నాకు వినపడదు, కానీ వాడు అవతల నుంచి నో. Very practical. So what you sow of flesh is what you reap of flesh. ఇదే గమనించండి. దిస్ ఆల్సో ఎ ట్రేడ్. వాడిదైనా తప్పు ఉన్నా సరే అని ఒకసారి నేను అనేస్తే వాడు కూడా కొంచెం కోపం. Have you noticed? See, Christian walk is a daily walk. There is nothing called spiritual walk and a non-spiritual. We are supposed to live by the guidance of the Spirit, right? So, while the fruit of the flesh is anger and hatredness, the fruit of the Spirit that needs to operate at that point of time is meekness and gentleness. Are you here with me? Oh, చెప్పడానికి చాలా కష్టంగా బాబు, బికాస్ I am being held accountable. మీకు వినడానికి సులభంగా ఉందా కష్టంగా ఉందా నాకు తెలియట్లేదు, కానీ it is very very heavy. It is not easy, but the beauty is when we allow the gardener to prune, there is a hope that we will continue to bear this fruit. Right? చంపేయాలన్న కోపం వచ్చినా మనం చంపలేదు కదా ఎవరిని. బీ చియర్ఫుల్. అక్కడ ఒక ఫ్రూట్ వచ్చింది, మర్డర్ పోయింది, ప్రేమ వచ్చింది. అలానే మిగతా ఆ ఫ్రూట్లో మిగతా ఉన్న కూడా వస్తాయి. లెట్స్ బీ ఆఫ్ గుడ్ హోప్ అండ్ కరేజ్. ఆర్ యు హియర్ విత్ మీ? యా. అండ్ let us not be weary in doing well, for in due season we shall reap if we faint not. As we have therefore opportunity, let us do good unto all men, especially unto them who are of the household. Now, ఎలా ప్రేమించాలి దేవుడా? పొద్దున లేచిన దగ్గర నుంచి వాడు నన్ను నేను ఎప్పుడు పోతానా అన్నట్టే వాడు కోరుకుంటూ ఉంటాడు. How is it that I love them? And how many times should I love them? How many times should I do good for them? This is what the Bible says, right? Do not get weary of doing well. You will reap the benefits of doing well.
especially unto those who are of household of faith. And in this context, I want to talk about James 2:15. Suppose a brother or a sister is without clothes and daily food. If one of you says to them, "Go in peace, keep warm and well fed," but does nothing about their physical needs, what good is it? ఎంతవరకు నేను ఇలా మంచిగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, నిగ్రహం కలిగి ఉండాలి, ప్రేమించాలి, జెంటల్గా ఉండాలి అని ప్రశ్న అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఎంత వీలైతే అంత ఉండరా బాబు. మరి ముఖ్యంగా విశ్వాసులు అనే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళతో ఇంకా బాగుండాలి. ఎవరైనా విశ్వాసం, సమ్ బిలీవర్స్ కమెంట్ చేసి, బ్రదర్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్, ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ టఫ్ టైమ్స్ అన్నప్పుడు, సమ్ టైమ్స్ ఎనీవే వీ ఆల్వేస్ డూ దిస్, రైట్? ఎస్, డోంట్ వరీ, I will pray for you. Go in peace. Keep yourself warm, well fed. If you have an opportunity to support them, possible in today's context, ఏం సపోర్ట్ ఇవ్వగలం other than the support of word? Some money, some financial help, some support. If they cannot take money, probably they might need a school bag for their kids, or they might want the fees to be paid, or some groceries to be paid. Doesn't really matter. I'm not saying, it is the Bible that says, give. When we know that some of our fellow brothers are going through a tough time, even if it means that you will have to adjust yourself, what good is that you do not bother about their physical needs and just speak spiritual words? Are you here with me? Yes. Yeah? Shall we continue? These are all part of the pruning. The gardener pruning us. Gardener continues to prune us until we reach that particular stage. What is that stage? That stage where all that hatred, all that strife, all that grief, all that envy, all that emulation turns into love, joy, peace, gentleness, long suffering, hope, meekness. Are you here with me? And pruning is never easy. It is not just I told that pruning is never easy. Hebrews chapter 12 verses 6 to 12. The Bible very clearly says, pruning, also called as correction by God. My son, do not make light of the Lord's discipline, and do not lose heart when he rebukes you, because the Lord disciplines the one he loves, and he chastens everyone he accepts as his son. Understand this. The Lord is not pruning those branches which were cast out. మీకు గమనించారా? ఏ కొమ్మలైతే తెంపబడి పడివేయబడ్డాయో దేవుడు వాటిని కట్టట్లేదు. ఏ కొమ్మలైతే ఇంకను ఆ యొక్క ద్రాక్షవల్లికి అంటి పెట్టుకుని ఉన్నాయో ఆ కొమ్మలనే దేవుడు కడుతున్నాడు, సరి చేస్తున్నాడు. అండ్ ఇట్ ఈస్ వన్స్ అగైన్ reinforced in this, right? The Lord disciplines, or the Lord prunes the one that he loves, and he chastens everyone he accepts as his son. అటువంటి సమయాల్లో when we are going through those times of pruning, correction, rebuke, it is not easy. But again the Bible says, don't lose heart, man. Don't lose heart. It's okay. Yeah, you are going through, and when Lord corrects, it is definitely, you cannot even share. That correction is very deep, both spiritually, emotionally, sometimes even physically. Those are times of turmoil, strife, unrest. But Bible says, hey man, it's okay. Don't lose heart. He's correcting you because he's loving you. Endure hardship as discipline. God is treating you as his children. For what children are not disciplined by their father? If you are not disciplined, everyone undergoes discipline. Then you are not a legitimate, not true sons and daughters at all. Moreover, we have all had human fathers who disciplined us, and we respected them for it. How much more should we submit to the Father of spirits and live? They disciplined us for a little while as they thought best, but God disciplines us for our good, in order that we may share in his holiness. No discipline seems pleasant at that time, but painful. But later on, however, it produces harvest. ఎందుకు ఆ తోటమాలి కరెక్ట్ చేస్తున్నాడు, సరిదిద్దుతున్నాడు? Why the Lord is disciplining us is because he wants to see that fruit. I call you friends, and if you are my friend, you remain in me, and you ask anything that you want, my Father gives you, because I want you to bear fruit that lasts.
And this is the only one command that I give you. The command is love one another. It is by this love that your fruit would be revealed and people will know that you are a disciple of God. In fact, people are talking about, tell me who your friends are and I will tell who you are. Jesus spoke about it long back. Jesus says, if you are to be called my friends, people should be able to see me through you. మీకు అర్థమవుతుందా? మీ స్నేహితులు ఎవరో చెప్పండి, మీరు ఎట్లాంటి వాళ్ళు ఎవరో చెప్తారనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. కానీ యేసు ప్రభు ఎప్పుడో చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని చూసినట్లయితే నన్ను చూసగలిగేటట్టు ఉండాలి, అప్పుడే మీరు నేను స్నేహితులమని. Therefore strengthen your feeble arms and weak knees. Make every effort to live in peace with everyone and to be holy. నాతో పాటు జస్ట్ టు బి అకౌంటబుల్. ఎవరెవరైతే ఇటువంటి కలహము, ద్వేషము, ఉద్రేకము, కోపంతో ఎవరైతే ఉన్నారో, కెన్ వి ఫ్రమ్ హియర్ మేక్ ఎ కవెనెంట్ దట్ లార్డ్ ప్లీజ్ ఐ విల్ మేక్ మై ఎఫర్ట్స్ టు లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విత్ ఎవ్రీవన్ అరౌండ్. ప్లీజ్ హెల్ప్. ఒకసారి అడుగుదామా? అడగండి ఒకసారి నాతో పాటు. ప్రభువా, నాలో కోపము, ద్వేషము, కలహము ఊరకనే ఉన్నాయి ప్రభువా. అయితే నీ యొక్క వాక్యాన్ని విన్నాము, నీ వాక్య ప్రకారము తండ్రి ప్రభువా ఇతరులతో సౌమ్యముగా ఉండాలన్నది కూడా ఒక ఫలము అని గ్రహించున్నాము. మా శక్తి వలన, మా బలము వలన కాదు కానీ ప్రభువా, ఇదిగో నాయనా నీ యొక్క సన్నిధి నుంచి ప్రార్థన చేసి అడుగుతున్నాము. ప్రతి ఒక్కరితోనూ ప్రేమతోనూ సౌమ్యముతోనూ ఉండే శక్తిని, బలాన్ని, కృపను మాకు దయచేయము ప్రభువా. ఆమేన్. See to it that no one falls short of the grace of God, that no bitter root, ఎటువంటి ద్వేషము, don't ever give chance to even a single bitter root. Right? Let's continue. Now, the Bible continues to say, well, this is all possible only when you remain in me. How to remain in Jesus? 15:10. John 15:10 says, if you keep my commands, you will remain in my love, just as I have kept my Father's command and remain in his love. And what is that particular command that Jesus told? Again, John chapter 15 verses 12 and 17. ఇందాక చెప్పినట్టుగా యోహాను సువార్త 13:34 ఒకసారి చెప్పాడు. This is the command that I give to you, love one another. Again he is repeating twice in chapter 15 verses 12. My command is this, love each other as I have loved you. And again in verse 17 he says, this is my command, love each other. 12-17 వచనం ఒకసారి చదవగలరా సిస్టర్? యోహాను సువార్త 15. నేను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ. ఓకే. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఈ సంగతిని మీకు ఆజ్ఞాపించుచున్నాను. So love one another. కానీ again we read this, right? Is it easy to love? Yes. Wife, parents, kids, friends, everybody, yes. But on the right hand side it is a bit tough. ఒకరిని మీరు ప్రేమిస్తున్నారా లేదా అనే దానికి ఒక చిన్న లిట్మస్ టెస్ట్ ఉంది. చేద్దామా? Shall we do that? Okay, this is the litmus test. Or even before that, if somebody is hating you, you are not able to love because they hate you, etc. Again, Bible says that if the world hates you, keep in mind that it hated me first. You belong to the world. If you belong to the world will love you as its own. As it is, you do not belong to the world, but I have chosen you out of the world. That is why the world hates you. అంటే యేసు ప్రభు ఇస్తున్నటువంటి కంఫర్ట్ ఏంటంటే, అరే నన్ను కూడా ద్వేషించారు, మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు, కానీ నేను ఏ విధంగా ప్రేమించానో మీరు ఆ విధంగా ప్రేమించాలని చెప్తూ, this is what the litmus test, whether you are able to love somebody or not. Are you able to be patient with someone? మీరు ఎవరితోనైనా ఓపికగా ఉండగలుగుతున్నారా? ఎవరి దగ్గరైనా మీ గురించి గొప్పలు చెప్పకుండా ఉండగలుగుతున్నారా? ఎవరి దగ్గరైనా గర్వం లేకుండా ఉండగలుగుతున్నారా? ఎవరినైనా విక్రించకుండా ఉండగలుగుతున్నారా? ఎవరి మీదైనా కోపం చూడకుండా ఉండగలుగుతున్నారా? ఎవరి మీదైనా వారు పాపాలు చిట్టాలు మెయింటైన్ చేయకుండా ఉండగలుగుతున్నారా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. If we are not able to be patient with any particular person, or if we are keeping track of those things, నువ్వు పలానా రోజు పలానా టైంలో పలానా ప్లేస్లో ఇది నన్ను అన్నావు. ఇది ఎస్పెషల్లీ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. హస్బెండ్స్ బోల్డ్ అనేస్తారు, గుర్తుండదు. అప్పుడు టక్క 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 డేటా కంట్రోల్ మొత్తం టైం స్టాంప్తో కూడా వచ్చేస్తుంది.
right? Don't think that I'm empathizing husbands. No. It is the same case even with this. మన గుర్తులు కూడా నువ్వు అలా అన్నావు కాబట్టి నేను ఇలా అన్నా. Now, what are all these things? These are all taken from Corinthians, 1 Corinthians chapter 13, verses 4 and 6. Love is patient, love is kind, love does not envy, it doesn't boast, it is not proud, it doesn't dishonor others, it is not self-seeking, it is not easily angered, it doesn't keep track of wrongs. Love does not delight in evil, but rejoices in truth, it always protects, always trusts, always hopes, always perseveres. The opposite of these things. If you are not able to demonstrate any of these things to anyone, that's a simple litmus test that we are not able to love. Now, why Jesus, before his death, spoke about this particular command 3 times? Love, 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 love. Means it must be something powerful, right? What is the power of love? Look at this. Again, 1 Corinthians chapter 13, verses 1 to 3 and 13. If I speak in tongues of men, of angels, and do not have love, I am only clanging cymbal. I have the gift of prophecy and can fathom all mysteries and knowledge. And if I have faith, I can move mountains, but do not have love, I have nothing. If I give all my possessions to the poor and give over my body to hardship, that I may boast, but I do not have love, I gain nothing. 13th verse. Now these 3 remain: faith, hope, and love. But then the greatest of all these is love. నేను సండే చర్చ్కి వస్తాను, వాకింగ్ చెప్తాను, వర్షిప్ లీడ్ చేస్తాను, టైం ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అన్నీ చేస్తాను, కానీ ఇలానే ఉన్నాను అంటే కుదరదు. బ్యూటీ ఈజ్ దిస్. ఎంతమంది మనకి ఇక్కడ ప్రవక్తలు ఉన్నారు, ప్రాఫెసర్స్? ఎంతమంది మొత్తం ఉన్నదంతా పేదలకు ఇచ్చేశారు, నా శరీరాన్ని కూడా తీసేసుకోండి అన్నారు. అలాంటి ఎగ్జాంపుల్స్ చేసి అరే దిస్ ఇస్ ఆల్ వేస్ట్ మ్యాన్ అన్లెస్ యూ హ్యావ్ లవ్ అంటే ఇక మనం ఎంత? ఆర్ యు హియర్ విత్ మీ? యా. సో మై కమాండ్ ఈస్ దిస్: లవ్ ఈచ్ అదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ, యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. అండ్ హౌ డిడ్ క్రైస్ట్ లవ్ us? I call you my friends. No one ever has given his life for his friends. Christ loved us until death. Greater love has no one than this, to lay down one's life for one's friends. Now, we are almost coming to the end. That's where, tell me your friends and I'll tell you who you are. You are some total of 5 friends. If Jesus is our friend, then our standards are really, really high. గమనించి, ఇన్ఫినిటీ అంటే తెలుసు కదా, చాలా పెద్ద నోట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్రెండ్స్ ఉన్నారు. 5 ఫ్రెండ్స్ మీకు 5 అప్పు ఇచ్చారు. ఒకడు రూపాయి ఇచ్చాడు, ఇంకోటి 2 రూపాయలు ఇచ్చాడు, ఇంకోటి 2.5 రూపాయలు ఇచ్చాడు, ఇంకొకటి 2 రూపాయలు 75 పైసలు ఇచ్చాడు. 4. 5వ మీకు 100 కోట్లు ఇచ్చాడు. ఇస్తే ఎంత బాగున్నావు అన్నట్టు కాస్త ఆలోచించులోంచి వచ్చినటువంటి నవ్వే దయాబృతం అంటారు. అనుకుందాం 100 కోట్లు ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు మన అప్పు ఎంత అంటే ఎంత చెప్తాం? 100 కోట్ల 4 రూపాయలు 75 పైసలు అంటామా, 100 కోట్లు అంటామా? 100 కోట్లు అని అంటాం కదా. ఎందుకంటే ఆ ఫ్రెండ్ వచ్చేసరికి ఏమైంది, స్టాండర్డ్ మొత్తానికి మన యావరేజ్ అంతా ఆ 100 కోట్లు అప్పు ఇచ్చినాడు అంటే యేసు ప్రభువు ఆయన. అది ఏమిది? నన్ను ఆడ వచ్చేసాడు, నన్ను ఇచ్చేసాడు, ఆ రూపాయి పైసలు 100 రూపాయలు నేను ఆడికి తిరిగి ఇచ్చేయాలి. అరే నేను నీకోసం వెలకట్టలేని ప్రయాణాన్ని ఇచ్చేసాను కదా. రైట్? ఆర్ యు హియర్ విత్ మీ? దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ పారబుల్ జీసస్ వాస్ ఆల్సో టెల్లింగ్, రైట్? లాస్ట్ వీకే we heard that parable in the message. Are you here with me? Yes. Let's continue. So how to become his friend? Sir, Jesus, you are my friend అన్నాడు. But how to become his friend? Revelation 3:20. Very, very easy, right? Even as we speak today, even as we stand today, he says that here I am, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come in and eat with that person and they with me. To the one who is victorious, I will give the right to sit with me on my throne, just as I was victorious and sat down with my Father at his throne. Are you here with me? ఇదిగో నేను నీ యొక్క హృదయం అనే తలుపు దగ్గర తట్టుతూ ఉన్నాను. ఎవరైనాను నా యొక్క తట్టును విని ఆలకించి నన్ను లోపలికి వచ్చిన నేను వాడితో కలిపి భోజనం చేస్తాను. దిస్ ఇస్ వాట్ బేసికలీ జీసస్ టెల్స్ us బీయింగ్ ఇన్వైటెడ్ యాస్ ఫ్రెండ్. బట్ ఒక్క వర్స్ పైన చూస్తే
ఆ వర్స్ పైన చూస్తే those whom I love I rebuke and I discipline, so be earnest and repent. So with Jesus comes two things. One is just friend. He comes, he eats, he has this last supper, first supper, everything with us, but again there is this pruning. He rebukes because he loves, he disciplines because he loves. So what should be our response? Our only and a simple response is earnest, be earnest and repent. If we don't do that, you know what will happen? Revelations again, the same book, the same chapter, third chapter, కొంచెం ముందుకెళ్ళి చదువుదాం. And this is again a very, very serious warning call to all of us. So we have read from 19 to 20, right? 19 to 20, right? As many as I love, I rebuke and chasten, therefore be zealous and repent. Behold, I stand at the door and knock. Now, verses 16 onwards, if we do not repent, right, before, right, I rebuke and chastise, therefore be zealous and repent. If we do not repent, verses 16 ఒకసారి తెలుగులో చదవండి సిస్టర్. మీరు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, మీరు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటు నుంచి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. Are you here with me? Right? As much as he invites us, as much as he calls us to be friends, but he also expects us to be on fire, to be warm. It is okay to fall, and he is expecting us. It's okay. Be truthful. నిజాయితీగా ఉండండి అక్క. ఏమి దాచుకోకర్లేదు. నిజాయితీగా ఉండండి, పశ్చాత్తాపడండి, అడగండి. గాయము చేయవాడును నేనే, ఆ గాయమును కట్టువాడును నేనే. What happens when we repent? Again, 1 John 1:9. If we confess our sins, he is faithful and just and will forgive us our sins and purify us from all unrighteousness. Who else God called friends? God called Abraham friends. Abraham is one person who is pruned to the maximum. To certain extent that he was asked to sacrifice his son. Are you here with me? Isaiah 41:8, you don't have to read, but there God says, God calls Abraham his friend. James 2:23 again, God calls Abraham his friend. Similarly, Moses. God called Moses his friend, and Moses is the most chastened or most disciplined man of God in the entire Bible. అంతే కదా, మోసెస్ కున్న కష్టాలు ఎవరికీ లేవు, right? But again, he prunes, he disciplines with whom he friendships and with whom he loves. So, this friendship day, this is the desire of God. But God says that yes, I have called you as friends, and I have called you as friends, and this is the only command that I give you. The command is that love one another. And how to love, I have showed it to you. And in the process, when you love and when you want to bear fruit, ask whatever you want. It will be given to you. Why? Because we would bear fruit. Can we all close our eyes and pray? Let's all close our eyes. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడలా, if at all God spoke to us this morning and he corrected us, he rebuked us, he strengthened us, if at all we were like those branches, I'm sure we are never those branches that are cast down, because God has already made us clean by his word. But we might still be those branches which still need lot of pruning. ఇంకను మనము అనేక విషయాల్లో, అనేక విధానాల్లో దేవునికి మనల్ని మనము సమర్పించుకొనక, సంపూర్ణముగా సమర్పించుకొనక, దేవునికి మనము సంపూర్ణముగా సమర్పించుకొనక ఉన్నట్లయితే ప్రార్థన చేద్దాం. ఇదే అటువంటి సమర్పణకు సరైనటువంటి సమయము. ఇంకా మీలో ఎవరైనా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించని ఎడల కూడా ఇదే ఆ సరైనటువంటి సమయం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉన్నాం. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము
ఇదిగో తండ్రి ఈ సమయంలో తండ్రి ప్రభా మీ యొక్క చేతులకు మా యొక్క జీవితాలను అంకితం చేస్తున్నాము తండ్రి ప్రభా. ఆ పాద పుస్తకము తండ్రి ప్రభా, పాదముల నుంచి తలము వరకు సమస్తము తండ్రి ప్రభా నీ చేతిలో ఉంటున్నాము. నీ యొక్క ప్రేమతో మమ్మల్ని నింపు ప్రభా. అందరూ ఈ పాట పాడుతూనే దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటాం. As we continue in the presence of God today, let us surrender to Jesus today. Because He is the only one who can give us the strength to live by. You might think that this life is difficult, I can do it. We cannot do it in our strength. That is a time where we accept our weakness, where we acknowledge that we are weak. And it is not in our strength that we can live this life that God is asking us to live. But it is only with His help that we can live this life that is pleasing to Him. And the precious Spirit of God is over here to help us, to speak to us today. If you are convicted in your heart and you want to surrender your weakness, everything has been brought into details. For only one purpose, that Jesus wants to live through you, so that your life would be fruitful, my life would be fruitful. For His glory, He wants us to live single-mindedly. No one can serve two masters, the Bible says. The Lord wants us to live for Him and for His glory.